మార్నింగ్ టైమ్ స్టోరీస్ 90s పెళ్లి చూపులు 3 రెండో భాగంలో సితార తల్లికి ఒక కబురు అందుతుంది. దానిని విని వాళ్ళు చాలా కంగారు పడతారు. అదేంటంటే సీనయ్య బామ్మ మరణించింది అని తెలుస్తుంది. దానిని విని వాళ్ళు చాలా కంగారు పడతారు. బాబు నువ్వెళ్ళు, మేము వెంటనే వస్తాము అని కబురు చెప్పడానికి వచ్చిన వ్యక్తిని పంపిస్తుంది. అతను అక్కడ్నుంచి వెళ్ళిపోయిన తర్వాత సితార తల్లి ఏడుస్తూ, ఓసే నష్టజాతకురాలా, నీ వల్లే ఆ ముసలమ్మ చచ్చిపోయిందని అందరూ చెప్పుకుంటున్నారు. పెళ్లి పెట్టుకున్నారో లేదో ఇలా జరిగింది అని. ఇక నీకు జీవితంలో పెళ్లి కాదు, నువ్వు ఇలాగే జీవితాంతం ఒంటరిగా బతకాల్సిందే అంటూ ఏడుస్తూ ఉండగా సితార ఏం మాట్లాడకుండా అక్కడ్నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత తల్లి తనను సమజాయించుకొని ముసలమ్మను చూడ్డానికి వెళ్తుంది. తదుపరి కార్యక్రమం పూర్తవుతుంది. ఆ తర్వాత సితార తల్లి సీనయ్యతో, ఒరే సీను, ఇప్పుడు మన ఇంట్లో శుభకార్యం జరగొచ్చో లేదో నాకు తెలియదు. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారో నాకంతా తెలుసు. ఇప్పటికీ నీకు సితార అంటే ఇష్టం ఉంటే పంతులు గారిని శుభకార్యం గురించి కనుక్కొని కబురు పంపు, లేదంటే వదిలేయ్. ఈ సమయంలో ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించు అంటూ బాధగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అతను దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వారం రోజులు గడిచిన తర్వాత అతను పంతులు గారిని కనుక్కుంటాడు. చూడు బాబూ, మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి పేరు వేరు, మీ ఇంటి పేరు వేరు. పెద్ద కర్మ పూర్తయిన తర్వాత శుభకార్యం జరుపుకోవాలని మీరనుకున్న ముహూర్తానికి మీ పెళ్లి జరుపుకోవచ్చు అని చెప్పడంతో అతను సరే అని అంటాడు. ఇక అతను అక్కడ్నుంచి బయటకు వస్తూ ఉండగా కొంతమంది స్నేహితులు అతనితో ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకురా నీకు ఆ పిల్లతో పెళ్ళి? ఆ పిల్లకి ఎన్నో సంబంధాలు వచ్చి వెళ్ళిపోయాయి. కారణాలేమైనా గాని ఆ అమ్మాయి జాతకం అంత మంచిది కాదనుకుంటా. వదిలే. పెళ్ళి అనుకున్నప్పుడే ఎంతో హుషారుగా ఉండే ముసలమ్మ మరణించింది. ఆ తర్వాత ఏమవుతుందో ఏమో. ఈ పెళ్ళి నీకు అవసరమా అని లేనిపోని మాటలు చెబుతూ ఉంటారు. అప్పుడే అటుగా కూరగాయలకు వెళ్తున్న సితార ఆ మాటలు వింటుంది. ఆమె ఏమీ తెలియనట్టుగా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కొంత సమయం తర్వాత సీనయ్య ఇంటికి వెళ్తాడు. సితార కూడా మార్కెట్ నుంచి సరాసరి ఇంటికి వెళ్లకుండా సీనయ్య దగ్గరికి వెళ్తుంది. మావయ్య, మీ స్నేహితులు మాట్లాడిన మాటలన్నీ నేను విన్నాను. ఆలోచిస్తే నా జాతకమే బాలేదనుకుంటా. ఇక ఈ పెళ్లి సంగతి వదిలేయ్. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. ఇక మన పెళ్ళి జరగనట్టే అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు సీనయ్య, ఎవరు ఎన్ని అనుకున్నా సరే నేను మాత్రం నిన్నే పెళ్లి చేసుకుంటాను. నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని మాట కూడా ఇస్తున్నాను. ఈ మాట తప్పను అని అంటాడు. అలా అనడంతో సంతోషంగా అక్కడి నుంచి తిరిగి వెళ్తుంది సితార. సరిగ్గా నెల రోజులు గడిచాయి. సీనయ్య తన స్నేహితుడు చెల్లెలి పెళ్లి కోసమై పక్క గ్రామానికి వెళ్లాల్సి ఉంటుంది. అతను అక్కడ పెళ్లి దగ్గరికి చేరుకుంటాడు. కానీ అక్కడంతా హడావిడిగా ఉంటుంది. తన స్నేహితుడు సుబ్బు ఏడుస్తూ ఉంటాడు. సీనయ్య సుబ్బు దగ్గరికి వెళ్ళి, ఏమైంద్రా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు సుబ్బు, నా చెల్లెలికి ఎన్నో సంబంధాలు వచ్చాయి, కానీ ఒక్కటి కూడా కుదరలేదు. అందరూ నష్టజాతకురాలు అనుకొని అని అంటూ ఉండేవాళ్ళు. అలాంటి సమయంలో ఒక మంచి సంబంధం వచ్చింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేద్దామనుకున్నాం. అలాగే ఇప్పుడు ఏర్పాట్లు కూడా చేశాం. పెళ్లి కొడుకు వాళ్ళు వచ్చే దారిలో యాక్సిడెంట్ జరిగి వాళ్ళ కుటుంబం అంతా చనిపోయిందంట. దాన్ని విని చుట్టుపక్కల వాళ్ళందరూ నా చెల్లిని నానా మాటలు అంటున్నారు. అది చనిపోవడానికి సిద్ధమైంది. అందరూ పట్టుకొని ఆపారు కాబట్టి తను బతికింది. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాను. అది పదే పదే ఒక్కటే అంటుంది, ఎప్పటికైనా నేను చచ్చిపోయేదాన్నే అని. మిత్రమా, నువ్వే నాకు ఏదన్నా పరిష్కారం చెప్పు అంటూ ఏడవడంతో అతనికి ఏం చెప్పాలో అర్థం కాక అలా నిలబడిపోయి ఉంటాడు. అప్పుడు సుబ్బు, స్నేహితుడుగా నేనొక కోరిక కోరుతాను. నీకు పెళ్లి కాలేదు కదా, నువ్వు నా చెల్లిని పెళ్లి చేసుకో మిత్రమా. దానికి నష్టజాతకురాలన్న పేరును తొలగించేయి. ఇవి చేతులు కాదు, నీ కాళ్ళనుకో. నాకు ఈ సహాయం చెయ్యి అంటూ బ్రతిమలాడడంతో అతను ఏం చెయ్యాలో అర్థం కాక అతని వైపు చూస్తూ ఉంటాడు. ఒక నిమిషం తర్వాత
తనను తాను తమాయించుకొని ఇలా అంటాడు. చూడు మిత్రమా, నాకు నిశ్చితార్థమైంది. త్వరలోనే నాకు మా అక్క కూతురితో పెళ్ళి. ఇప్పుడు నీ గురించి ఆలోచించి తన జీవితం నాశనం చేయలేను కదా. నాకు 1 గంట సమయం ఇవ్వు. నేను ఒక వ్యక్తిని తీసుకొస్తాను. అతను చాలా మంచివాడు. అతనితో నీ చెల్లికి పెళ్లి చేసే బాధ్యత నాది అని ధైర్యం చెబుతాడు. అందుకు తను సరే అని అంటాడు. కొంత సమయం తర్వాత అతను రమేష్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్తాడు. అతని మాటలు విన్న రమేష్, మిత్రమా, నీ మీద నమ్మకంతో ఈ పెళ్ళికి నేను సిద్ధమవుతున్నాను. నేను మనస్ఫూర్తిగానే ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నాను. వెళ్దాం పదా అని అనడంతో అతను చాలా సంతోషపడతారు. ఇక ఇద్దరు అక్కడికి చేరుకుంటారు. అక్కడ రమేష్కి రజనీకి పెళ్లి జరుగుతుంది. సుబ్బు చాలా సంతోషపడతాడు. ఇక తన స్నేహితుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. రమేష్ తన భార్యను తీసుకొని తన గ్రామానికి తిరిగి వెళ్ళిపోతాడు. చాలా సమయం తర్వాత సీనయ్య, సుబ్బు ఇద్దరూ కూడా అదే గ్రామానికి తిరిగి వెళ్తారు. వాళ్ళిద్దరూ సరాసరి సీనయ్య ఇంటికి వెళ్తారు. అప్పుడు సుబ్బు, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది శ్రీను. ఎంతో మంచి పని చేశావు. మా కుటుంబం అంతా సంతోషంగా ఉంది అని అంటాడు. అప్పుడు సీనయ్య, ఇందులో నేను చేసిందేముంది చెప్పు. సమయానికి నాకు రమేష్ గుర్తుకొచ్చాడు కాబట్టి నేను ఆ పని చేయగలిగాను అంటూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మాటల్లో మాటగా సుబ్బు, నీకు కాబోయే భార్యని చూపించు అని అంటాడు. ఇక సీనయ్య, ఇప్పుడే చూపిస్తాను పదా అంటూ తన ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ సితార ఉండదు. సితార తల్లిని తను ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే బయటకు వెళ్ళింది అని చెప్పడంతో వాళ్ళు కొంచెం సేపు మాట్లాడుతారు. అప్పుడు సితార ఫోటో ఒకటి సీనయ్య సుబ్బుకి చూపిస్తాడు. దాన్ని చూసి సుబ్బు ఆశ్చర్యపోతాడు. ఈ అమ్మాయినా నువ్వు పెళ్లి చేసుకోబోయేది అని అనడంతో అతను అవును అని అంటాడు. ఇక అతను ఏం మాట్లాడకుండా బయటకు వస్తాడు. అప్పుడు సీనయ్య మనసులో, ఏమైంది వీడికి, ఇలా బయటకు వెళ్ళాడు అని అనుకుంటూ ఉండగా సితారా తల్లి వచ్చి, బాబు, ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుగా ఉంది అంటూ ఆలోచిస్తూ ఉండగా, బాబు, ఇప్పుడు గుర్తొచ్చింది. చివరిసారిగా సితారాని చూడ్డానికి వచ్చింది వీళ్ళే. కట్నం దగ్గర కొంచెం ఇబ్బంది పడి సంబంధం కుదరలేదు అని చెప్పడంతో అతను అవునా అని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత సీనయ్య సుబ్బుతో, సుబ్బు, ఏం జరిగింది, ఎందుకు నువ్వలా బయటకు వచ్చేశావు అని అడగడంతో అతను ఏం మాట్లాడకుండా, నీ సెలక్షన్ చాలా బాగుంది అని అంటాడు. ఇక ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి సీనయ్య మనసులో సుబ్బు ఏదో ఆలోచిస్తున్నాడని ఆలోచన పడిపోతుంది. ఇక వాళ్ళిద్దరూ భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత సుబ్బు పరసు తెరిచి చూస్తాడు. అందులో సితారా ఫోటోని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడు సీనయ్యకి అర్థమవుతుంది. ఇప్పుడు నాకు అంతా అర్థమైంది. సితారాని సుబ్బు ఇష్టపడుతున్నాడు. అందుకే ఇందాక అలాగే ఉన్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అంటూ అయోమయ పరిస్థితుల్లో పడిపోతాడు. చూస్తుండగానే తెల్లవారిపోతుంది. అప్పుడు సుబ్బు, మిత్రమా, ఇక నేను బయలుదేరుతాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత సీనయ్యకు ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. ఇదే విషయాన్ని సితారాకి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. ఆ రోజు మధ్యాహ్న సమయంలో సితారా దగ్గరకు వెళ్ళి సితారాకి జరిగిన విషయం చెప్తాడు. ఆ మాటలు విన్న సితారా, అతనెవరో నన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు నన్ను వదిలేస్తావా ఏంటి మావయ్య? నన్ను ప్రేమించిన వాడైతే నాకు చెప్పాలి కదా. నాకు చెప్పకుండా ఎందుకు దాచాడు? పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కట్నం ఎక్కువ కావాలి అన్నవాడు. అంటే నేను నచ్చినా వాళ్ళకి కట్నం కావాలా? అలాంటి వాళ్ళు నన్ను ఎలా బాగా చూసుకుంటారో చెప్పు. నేను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, లేదంటే చేసుకోను అని అంటుంది. అప్పుడు సీనయ్య, అసలెందుకు అతను అలా చేశాడో మనం తెలుసుకోకుండా ఎలా మాట్లాడగలం అని అంటాడు. అప్పుడు సితారా, నీ వాలకం చూస్తుంటే నన్ను పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేనట్టుంది మావయ్య అని అంటుంది. అప్పుడు అతను, అలా ఏం లేదు, అతను నా స్నేహితుడు కాబట్టి, చాలా మంచి కుటుంబం కాబట్టి నేను నీ గురించి అతని గురించి ఆలోచించమని ఇలా మాట్లాడుతున్నాను. మీ ఇద్దరి జంట చాలా బాగుంటుంది. నువ్వు అక్కడ చాలా సంతోషంగా ఉంటావు అని అంటాడు. ఆ మాటలు విని సితారా కోపంగా, మావయ్య,
మనిద్దరికీ నిశ్చితార్థం జరిగింది అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే. నేను నిన్ను తప్ప ఎవ్వరినీ పెళ్లి చేసుకోను అని గట్టిగా చెప్తుంది. అతను ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా అక్కడ సుబ్బు సితారా గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అసలు సుబ్బు తన ప్రేమ విషయాన్ని సితారాకి ఎందుకు చెప్పలేదు, ఎందుకు దాచాడు? సితారాకి వారిద్దరిలో ఎవరితో పెళ్లి జరుగుతుంది అనేది తరువాయి భాగంలో చూద్దాం.